హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు చాలా సింపుల్గా తక్కువ ఐటమ్స్ తోటి రవ్వ రొట్టె చేసుకోవటం చూపిస్తాను. మన ఉప్మా చేసుకునే రవ్వేనండి. ఏమి ఎక్కువ ఐటమ్స్ కూడా లేవు, చాలా ఈజీగా. ఇది మామూలు ప్యాన్లో ఎలా చేసుకోవచ్చు, అలాగే బాండీలో కూడా ఎలా చేసుకోవచ్చు అని రెండు రకాలుగా చేసి చూపిస్తున్నాను చూడండి. దీనికి కావాల్సింది ఉప్మా రవ్వ, అలాగే కొత్తిమీర, ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయలు. చాలా సింపుల్గా, ఎక్కువ ఐటమ్స్ కూడా లేవు చూడండి. అలాగే పచ్చిమిరపకాయలు, ఇంకా నూనె. అంతేనండి, ఎక్కువ ఐటమ్స్ లేవు. ఇంతతోటే చాలా టేస్టీగా అందరూ ఇష్టపడేలాగా రొట్టె ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడండి. ఇదిగో ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వ మన ఇష్టం, ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి 1 కప్పు 2 కప్పులు మీకు జనాలను బట్టి. దానిలో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని నీళ్లు పోసేసుకొని పెట్టుకోవాలి. అది ఏంటంటే రవ్వ నీళ్ళు బాగా పీల్చుకుంటుంది కదా, పీల్చుకొని గట్టి పడిపోద్ది. అందుకని ఫస్ట్ నీళ్ళు ఎక్కువ పోసుకొని దాన్ని మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేసేయాలి. ఒక అరగంట పక్కన పెట్టేస్తే నీళ్ళంతా పీల్చుకొని గట్టిగా అయిపోతుంది. తర్వాత దాన్ని తీసి మనకి మళ్ళీ కావాల్సినన్ని నీళ్లు పోసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు మన ఇష్టం అండి. మనం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా ఉంటే తక్కువ వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. చూసారా, ఇలా సన్నగా తరిగితే అవి పిల్లలకి పచ్చిమిరపకాయలు ఎక్కువ తగలకుండా, ఎక్కువ తగిలినాయి అనుకోండి కారం అని చెప్పి గొడవ చేస్తూ ఉంటారు. అలాగే ఇదిగా సన్నగా తరిగిన కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని చూడండి. ఎక్కువ ఐటమ్స్ లేవు చూసారా. కలుపుకోవాలి, బాగా కలుపుకొని నీళ్లు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు పెనం తీసుకొని పెనం మీద కొంచెం ఆయిల్ అప్లై చేశాను. ఇది వేడెక్కిన తర్వాత ఈ పిండి చూసుకోండి, గరిటతో వేయట్లేదు. ఎందుకంటే ఉల్లిపాయలు అన్నీ ఉంటాయి, గరిటతో రావన్నమాట. ఉల్లిపాయలు ఒక చోట్ల ఆవుగా చక్కగా అలా పడతా ఉంటాయి. అందుకని చెప్పి ఇలా చేత్తోనే చూసారా, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేత్తో అయితే ఏం సగం తగలదు, చక్కగా ఈజీగానే వేసుకోవచ్చు. చూసారా, నేను చేత్తోనే ఎలా స్ప్రెడ్ చేస్తున్నాను. అది ఒకవైపు కాలిన తర్వాత ఇలా రెండో వైపు తిప్పేసుకోవాలి. చూడండి చక్కగా, ఇది రవ్వ కాబట్టి ఈజీగా లేచి వస్తుంది అనమాట, ఏమి కష్టం ఉండదు. ఇగో ఇలా రెండో వైపు తిప్పేసుకొని రెండో వైపు కూడా కాలిన తర్వాత దీన్ని తీసేసుకోవటం అంతే. కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూడండి ఇంకోసారి చూపిస్తున్నాను ఎలాగా. ఇది ఊరికే ఆయిల్ మాత్రం అప్లై చేస్తున్నాను, కొంచెం ఆయిల్ పెనంకి అంతే, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఇలా చేత్తోనే తీసుకున్నాను. చేత్తో తీసుకొని చిన్నగా ఇలా అంటే చేసేటప్పుడు మాత్రం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చాలా కొంచెం కేర్ఫుల్గా చేయండి. చెయ్యి కింద పెనంకి అంటుకోకుండా చేయాలన్నమాట. నాకు బాగా అనుభవం ఉంది, అదే ఎక్కువ చేస్తూ ఉంటాను కాబట్టి, అలవాటు ఉంది కాబట్టి చేస్తున్నాను అనమాట. మీరు ఫస్ట్ టైం కొంచెం నిదానంగా చేసుకోండి, అలవాటు అయిన తర్వాత మీకు కూడా ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా కాలిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవటమే. చూడండి, ఇంకో ఈజీగా మీకు అర్థం అవటం కోసం ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని చూడండి, కాగిన తర్వాత అంటే వేడి ఎక్కువ ఉంటే కొంచెం చేయికి అంటుకునే అవకాశం ఉందని చెప్పి నేను లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్నగా, అంటే ఏదో నిదానంగా అలా అంటించి అలా చేయకూడదు, కొంచెం చూసుకొని చేసుకోవాలన్నమాట. ఈజీగానే, అదేమి కష్టం ఉండదన్నమాట. మీకు బాగా అర్థం అవ్వాలని ఇన్నిసార్లు చూపిస్తున్నాను చూడండి. చూసారా చక్కగా ఈ రవ్వ అంటుకొని కూడా అంటుకోదు, చక్కగా లేచి వస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది, అందరూ ఇష్టపడతారన్నమాట. చూసారా చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని చూడండి బాండీలో కూడా వేసుకోవచ్చు అనమాట. బాండీలో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను చూడండి, దీన్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది బాండీలో అయితే అసలు రెండో వైపు తిప్పక్కర్లేదు. ఒకవైపు ఎక్కువగా కాల్చుకుంటే కొంచెం గరిగా చాలా బాగుంటుంది. క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు గరిలాగా, ఇంకా బాగా మందంగా వేసుకుంటే మధ్యలో కొంచెం ఏలుతో బెజ్జాలు పెట్టేసి ఆయిల్ దానిలో పోసుకుంటారు. అంత కూడా అక్కర్లేదు, ఇది కొంచెం పలచగానే వచ్చింది. ఇంత పలచగా చేసుకుంటే చూడండి రెండో వైపు కూడా అక్కర్లేదు. ఒకవైపు బాగా కాలింది చూసారా, రెండో వైపు ఇది కాలక్కర్లేదు. చూడండి ఎంత ఈ మాత్రం, అంటే పెనం కంటే దీని మీద కొంచెం మందంగా వచ్చింది. చూడండి ఇలా కూడా చాలా బాగుంటుంది, బాగా గరిగా నోటికి తగులుతా చాలా బాగుంటుంది. ఇది చట్నీతో అయినా తినొచ్చు, ఏదైనా కుర్మాతో తినొచ్చు, చాలా బాగుంటుంది. మీరు చికెన్ తినేవాళ్ళు చికెన్ కుర్మాతో అయినా తినొచ్చు, లేదంటే వెజ్ అయినా తినొచ్చు. లేదు చట్నీ, దీనిలోకి చట్నీ కొబ్బరి చట్నీ చేశాను చూడండి. కొబ్బరి ముక్కలు తీసుకొని, లేదంటే కొబ్బరి తురుమైన తీసుకోవచ్చు అనమాట. దీనిలోకి వేయించే శనగపప్పు కొంచెం 2-3 స్పూన్లు వేసా. ఇవి ఎక్కువ వేయక్కర్లేదు, ఒదిగిస్తుంది అని చెప్పి 2-3 స్పూన్లు వేసాను. తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు, ఇంకా పచ్చిమిరపకాయలు. చూసారా, ఇది చట్నీకి అనమాట. దీనిలోకి నేను ఈరోజు కొబ్బరి చట్నీ చేశాను. మీరు కుర్మాలు ఏదైనా తినచ్చు. కొంచెం చిన్న అల్లం ముక్క, టేస్ట్ బాగుంటుంది.
ఇది హోటల్ స్టైల్లో చట్నీ చాలా బాగుంటుందండి. 2 వెల్లుల్లి రెబ్బలు. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా కొబ్బరి ముక్కలు వేసుకొని 2-3 స్పూన్లు వేయించిన శనగపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం పచ్చిమిరపకాయలు తుంచేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే టేస్టు ఫ్లేవరు చాలా బాగుంటుందన్నమాట. చూసారా, ఇందులో శనగపప్పు తక్కువ వేసుకోవాలి, కొబ్బరి ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే కొబ్బరి ఫ్లేవర్ బాగా మనకి నోటి తగులుతూ ఉంటుంది. చూడండి, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అలాగే ఇది కలర్ చట్నీ అంటే మీకు కలర్ గ్రీన్ కలర్ ఏం అక్కర్లేదు, వైట్గానే ఉండాలనుకుంటే కరివేపాకు కొత్తిమీర లేకుండానే మీరు డైరెక్ట్గా మిక్సీ వేసేసుకోవచ్చు. చూసారా, ఇందులో కొత్తిమీర వేసాను, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. చూడండి, ఇష్టపడేవాళ్ళు పుదీనా కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. దీనిలో 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట, ఆప్షనల్. కొంచెం అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. వేసుకొని మన టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కూడా వేసుకొని ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని తాలింపు వేసుకోవచ్చు, తాలింపు వేసుకోకుండా కూడా డైరెక్ట్గా తినేసేయచ్చు, ఏమవ్వదు, బాగానే ఉంటుంది టేస్ట్. చూడండి, అంటే రోజు ఆయిల్ ఎందుకులే అని చెప్పి నేను ఆయిల్ అవాయిడ్ చేస్తాను, తాలింపు వేయకుండా అలాగే తింటాము. టేస్ట్ కూడా బాగుంటుంది, ఏం తేడా ఏమి ఉండదు. చూసారా, దీన్ని ఇప్పుడు ఓ బౌల్లోకి తీసేసుకొని దీంతో ఇప్పుడు ఈ రొట్టె తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూడండి, మీరు కావాలంటే కుర్మాలు అవన్నీ చేసుకోవచ్చు. మేము ఈరోజు చట్నీ చేసుకున్నాం అనమాట. చూడండి ఎలా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడటానికే కాదు, గ్రీన్ కలర్ కనిపిస్తుంది చూసారా, అంటే కొత్తిమీర కరివేపాకు వేసాం కదా, అందుకని కలర్ ఇది అయిపోతే ఇది వైట్ కలర్లోనే కనిపిస్తుంది. ఇవి వేసాం కాబట్టి ఈ కలర్లో ఉంది. చూసారా, కొబ్బరి చట్నీతో పాటు కొంచెం అల్లపు చట్నీ కూడా 2 రకాలు నంచుకొని తింటే ఆ టేస్ట్ ఎంత చాలా 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 బాగుంటుంది. చూడండి, నేను అల్లం పచ్చడి కూడా నాకు పెట్టుకొని ఉంటుంది, అప్పుడప్పుడు చేసి పెడతా ఉంటాను. చూడండి, దాంతో కూడా కలిపి అప్పుడప్పుడు 2 రకాలు వెరైటీగా ఉంటుందని 2 పెడతా ఉంటాను. చూడండి, మా అమ్మాయి తింటా ఉంది, పెట్టింది. అది వేడిగా తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.